అరటికాయ ఫ్రై. సో అరటికాయ ఫ్రై మనం తరచూ ఇంట్లో చేసుకుంటూనే ఉంటాం. మరి ఇవాళ నువ్వు ఎలా స్పెషల్గా చేస్తావో చూద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి పచ్చి అరటికాయని స్లైసెస్ చేసుకొని తీసుకొచ్చాము. అండ్ మిగతా అన్ని స్పైసెస్, ఆయిల్ అండ్ అదర్ ఇంగ్రీడియంట్స్. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్గా మనము మ్యారినేట్ చేయాలన్నమాట అరటికాయల్ని ఒక మిక్సింగ్ బౌల్. సో ఎలా డిఫరెంట్గా చేస్తావా అనుకున్నా మ్యారినేట్ చేస్తున్నాం అన్నమాట. ఒక స్పూన్. సో ముందుగా కొంచెం ఆయిల్, అంటే సీజనింగ్ లాగానా? సీజనింగ్ లాగా వేసేసుకుంటున్నాం. జస్ట్ ఆయిల్లో మనం స్పైసెస్ ఇంక్లూడ్ చేస్తున్నాం అనమాట. అలాగే స్పూన్ ఇంకొకటి. సో ఇందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియా పౌడర్, ఓకే, అలాగే కొంచెం పసుపు కూడా. సో ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, మనం జనరల్ వీక్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం పల్లవి. జనరల్ వీక్నెస్ అంటే చాలా మందికి చాలా ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి అయితే ఎప్పుడు డల్గా ఉండటము, అంటే కొంచెం చిన్న వర్క్ చేసినా కూడా అలసిపోవటము లాంటివి వస్తూ ఉంటాయి. సో అలాంటివి ఎందుకు వస్తాయి అసలు? సో వాళ్ళకి సమ్ ఐరన్ డెఫిషియన్సీ, లేదంటే జింక్ డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ, ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నా అలాగే అవుతుంది. అండ్ అలాగే ప్రాపర్ మెడికేషన్స్ తీసుకునేటప్పుడు ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోతే కూడా అవుతుంది. అండ్ అలాగే ప్రాపర్ న్యూట్రిషన్ లేనప్పుడు కూడా ఆ వీక్నెస్ అనేది ఎదురవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఫ్రీక్వెంట్గా మీల్స్ తీసుకుంటూ ఉండాలి. స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్, లైక్ మార్నింగ్ 8కి ఒకసారి, 10కి ఒకసారి, 12కి అలా కొంచెం ఫుడ్ ఎక్కువగా తీసుకుంటా ఉంటే. అండ్ ఇంకొకటి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా అవుతుంది. సో మనం ప్రతిదీ కూడా అలా జనరల్ వీక్నెస్ ఉంటే కూడా నార్మల్గా వదిలేయకుండా టెస్ట్ చేయించుకొని దానికి తగ్గట్టు ప్రాపర్గా ఫుడ్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలా ప్రతి మీల్లో కూడా కొంచెం కార్బోహైడ్రేట్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలి. కార్బ్స్ కానీ, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే ఫుడ్ లైక్ బనానా కానీ, స్వీట్ పొటాటో కానీ, ఇలాంటి ఫుడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసాం కదా, ఇందులో మనము బనానాస్ వేసేయాలి. ఓకే, సో బనానాస్ ఎప్పుడు కూడా మనం వాటర్లో ఉంచుకుంటే ఆ కలర్ డిస్కలరేషన్ అనేది ఉండదు. అవును. అసలు దేని వల్ల వస్తుంది అది అట్లా? సో డిస్కలరేషన్ అనేది ఇందులో ఉండే కెమికల్ రియాక్షన్ వల్ల అవుతుంది. సో ఆ కెమికల్ రియాక్షన్ అవ్వకుండా ఉండడానికి మనం సాల్ట్ ఉపయోగించవచ్చు, షుగర్ కూడా ఉపయోగించవచ్చు. సో అది కొంచెం ఆపేస్తుంది ఆ రియాక్షన్ అవ్వకుండా ఉండడానికి. లైక్ ఇది కానీ, అండ్ అలాగే మనకు ఆలు అండ్ ఫ్రూట్స్లలో చూస్తే యాపిల్. సో ఇది త్వరగా అయిపోకుండా హెల్ప్ చేస్తుంది. సో ఇందులో కూడా మనం సేమ్ సాల్ట్ వాటర్ యూస్ చేస్తాం. ఓకే, అండ్ అలా డిస్కలరేషన్ అయితే ఒకవేళ అది తినడం ఏమన్నా హానికరమా? తినడం హానికరం అని కాదు, బట్ ఎక్కువసేపు పెట్టి తినకూడదు. ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutes ఈజ్ ఓకే. మోర్ దెన్ 2 to 3 hours పెట్టకూడదు. అలాగే. సో ఇది కంప్లీట్గా అన్ని పీసెస్కి పట్టేలా చూసుకోవాలి. ఆలు ఒకటి, ఇంకా మనకి ఇలాగే అరటికాయ ఒకటి బాగా పీల్చుకుంటాయి. ఫ్లేవర్స్ అన్నిటినీ బాగా పట్టుకుంటాయి. మరి ఇది కాసేపు అలా ఉంచుకోవాలా, లేకపోతే ఇన్స్టెంట్గానే చేసుకోవచ్చు? ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు, అండ్ కాసేపు కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీరు స్టవ్ ఆన్ చేయండి. ఓకే, ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇంకొక స్పూన్. సో ఇందులో ఇంకొంచెం నూనె వేసేసుకొని సో మనకి ఈ అరటికాయ ఫ్రై వల్ల ఏంటి బెనిఫిట్స్? సో ఈ అరటికాయలో కూడా మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే కార్బ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అరటి పండు గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది పెరుగుతుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు. అండ్ వీక్నెస్ ఎక్కువగా వచ్చేదే డయాబెటిక్ పేషెంట్స్ కి. సో అందుకని ఇక్కడ మనం అరటికాయ చూస్ చేసుకున్నాం. దీంట్లో క్యాలరీస్ ఉంటాయి, అండ్ అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. ఓకే, అండ్ కొంచెం పచ్చి తింటే కడుపులో నొప్పి అంటూ ఉంటారు, అది నిజమా? సో అది డైజెస్ట్ అవ్వకపోతే కష్టం. సో దాన్ని కొంచెం మనం కుక్ చేసుకోవచ్చు అనమాట.
ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, అలాగే కొంచెం ఇంగువ, నెక్స్ట్ కరివేపాకు కూడా. కరివేపాకును కూడా ఫ్రీక్వెంట్గా ఫుడ్స్లో యాడ్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు, ఎందువలన? సో కరివేపాకులో కూడా మనకు చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అండ్ అలాగే హెయిర్ గ్రోత్కి సంబంధించి చక్కటి కాంపౌండ్స్ ఉంటాయి ఇందులో. అంటే నార్మల్గా కరివేపాకు పౌడర్ చేసుకుని అలా తింటూ ఉంటారు కదా, అండ్ అప్లై చేసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా మనం దాన్ని ఎక్కువగా కుక్ చేయకుండా అలా కరివేపాకుని తినేసేయచ్చు. అండ్ దాంతోపాటు అదేంటంటే మనకు కంటి చూపు అండ్ మెమరీ ఎన్హాన్స్మెంట్ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉంటాయి. కరివేపాకుని అలా తీసి పడేస్తారు, కరివేపాకులా తీసి పడేయకుండా చక్కగా కరివేపాకుని రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు మనం ఇంకా ఇది ఒక్కొక్కటి వేసేసుకుందాం. సో ఇది మనం రెగ్యులర్గా కూడా చేసుకుంటూ ఉండొచ్చా? రెగ్యులర్గా కూడా చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ పిల్లలు కూడా ఏదైనా ఫ్రై అంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా. అండ్ నార్మల్గా చిప్స్ అలా కాకుండా ఇది కూడా మనకు చిప్ టేస్టే ఇస్తుంది అనమాట. అండ్ అందులోనూ మ్యారినేషన్ కూడా చేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ టేస్టీగా ఉంటుంది. మామూలుగా మనం ఫిష్ ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో ఇది కూడా అలానే చేసుకుంటాం. మ్యారినేట్ చేసుకున్నాము, అలాగే పోపు వేసేసుకుని ఇలా. సో మిగిలిన మ్యారినేషన్ దీని మీద ఇలా వేసేద్దాం. ఇంకా కాసేపు అయిన తర్వాత జస్ట్ మనం ఉల్టా చేసుకుంటే సరిపోతుంది. ఉల్టా చేసుకుంటే సరిపోతుంది. అండ్ కావాలి అనుకుంటే మనం దీన్ని ఎయిర్ ఫ్రైయర్ లో కానీ అందులో కూడా పెట్టేసుకోవచ్చు. సో వితౌట్ ఆయిల్ ఎవరైతే కావాలనుకుంటారో అట్లా కూడా చేసుకోవచ్చు. చేసేసుకోవచ్చు. సో చక్కగా రెండు వైపులో కూడా ఫ్రై అవ్వాలి. సో పల్లవి, మన అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టుంది, చూద్దామా? చూసేద్దాం. సో కంప్లీట్గా చక్కగా మనకి బోత్ సైడ్స్ కూడా వేగిపోయాయి. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు, మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. సో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఓకే. ఓకే అమూల్య, అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే. టేస్టీ అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. అరటికాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: నూనె, కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, అరటికాయ ముక్కలు. అరటికాయ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నూనె, కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, అరటికాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో కలిపి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసి రెండు వైపులా వేయించుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అరటికాయ ఫ్రై రెడీ.